రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన రిటైర్డ్ ప్రైజ్లు ఉపాధ్యాయులకి, పాఠశాలలో ఉన్న ఇతర ఉపాధ్యాయులకి, సైన్స్ అంటే ఆసక్తి ఉన్న విద్యార్థులకి, ఈ సైన్స్ కోసం కృషి చేసినటువంటి శాస్త్రజ్ఞులందరికీ మనం ఇలా కృతజ్ఞతలు తెలియజేయాలి. చాలా సౌకర్యవంతమైన జీవితాన్ని మనం గడుపుతున్నాం. మన పూర్వీకులతో పోలిస్తే కంఫర్ట్ జోన్లో మనం జీవిస్తున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, శారీరక కష్టం లేకుండా, ఈ లగ్జరీ లైఫ్కి, సౌకర్యానికి మూలకారకులు ఎవరు? ఇందాక మీరు పట్టుకున్నటువంటి సైంటిస్టులు, శాస్త్రవేత్తలు కూడా చాలా వారి యొక్క కుటుంబ జీవితాన్ని, వృత్తి జీవితాన్ని అంతా పరిశోధనలకి దారపోసి వ్యక్తిగత యొక్క సుఖాన్ని వదులుకొని భావి తరాల వారికి వారు చేసి అందించినటువంటి మరి ఉపాధ్యాయులందరూ కూడాను సైన్స్ డే సందర్భంగా అభినందనలు తెలుపుతూ విద్యార్థులకు ఆశీస్సులు ఇస్తూ మరి ఇక్కడ పూర్వజన్మ వాసం ఈ లెసన్లో కూడా అసలు ఏమి నేర్చుకుంటున్నారు అనేది మీరు అలాగే సైన్స్ ఉపాధ్యాయులు వసంతాల పండుగరా మరొక్కసారి చూడరా, మమతలన్నీ పంచరా ఆనందంగా సోదరా. శతవసంతాల పండుగరా మరొక్కసారి చూడరా, మమతలన్నీ పంచరా ఆనందంగా సోదరా. సద్వర్తనని ఆయు గీత రచయిత సిహెచ్ రవికుమార్ గారు, జీవశాస్త్ర ఉపాధ్యాయులు. శతవసంతాల పండుగరా మరొక్కసారి చూడరా, మమతలన్నీ పంచరా ఆనందంగా సోదరా. శతవసంతాల పండుగరా మరొక్కసారి చూడరా, మమతలన్నీ పంచరా ఆనందంగా సోదరా. చదువులమ్మ తల్లిరా తాడంకి స్కూలురా, చదువులమ్మ తల్లిరా తాడంకి స్కూలురా.
గ్రామాల ధరువు సంతోషాల కొలువు ఇది అష్టగ్రామ